అటువంటి కీర్తనలో కీర్తన 28వ వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచము. ఈ మాట ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, నీటిని మనం గమనించినట్లయితే దానికి స్థిరత్వం ఉండదు. చూడండి, ఎక్కడైనా నీరుని పోస్తాం అనుకోండి, అది ఏ పక్కకి వాల్ ఉంటుందో ఆ పక్కకి ప్రవహిస్తూ ఉంటుంది. రెండవది, దానికి రుచి కానీ రంగు కానీ లేదు అనేటటువంటి సైన్స్ మనకి చెబుతూ ఉంది. అది మనకు అవసరమే, కానీ నీటి యొక్క పరిస్థితిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం అంటున్నటువంటి మాట, వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయింది. చూడండి, ఒక్కొక్కసారి మనం అంటాం, బాగా అలిసిపోయినప్పుడు లేదంటే ఎక్కడికైనా వెళ్ళి బాగా చెమట పట్టి శరీరం బాగా ముద్దయిపోయినప్పుడు నీరు కారిపోయింది ప్రాణం అంటూ ఉంటాం. అంటే శక్తి లేకుండా, బలము లేకుండా, నిస్సత్తువ అయిపోయినటువంటి పరిస్థితిని గుర్తు చేస్తూ ఉంటాం. ఈరోజు ఆత్మీయ జీవితంలో కూడా అదే. దేవునికి వాక్యం అంటుంది, దుష్టత్వము ఎప్పుడైతే మన మీద ఎలుబడి చేస్తుందో, ఆత్మీయత నుండి ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో, దేవుని ప్రసన్నత మన మీద నుండి ఎప్పుడైతే తొలగిపోతుందో, మన జీవితాల్లో కూడా ఆత్మీయ బలాన్ని కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం, ప్రార్థనను కోల్పోతాం. ఇంకా మన జీవితానికి ఒకవేళ శారీరకంగా మనం బలంగా ఉండొచ్చు, ఆర్థికంగా మనం బలంగా ఉండొచ్చు, మన చుట్టూరు 10 మంది ఉండొచ్చు, కానీ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎందుకు పనికిరాని వాడిగానే ఉంటావు అనేటువంటి విషయాన్ని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరలా నువ్వు బలపడాలి అంటే ఏంటంటే, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. నీవు అలాంటి పరిస్థితుల్లో దుష్టుడు ఎన్ని రకాలుగా నిన్ను శోధించినా, దుష్టుడు ఎన్ని రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టినా, దుష్టుడు ఎన్ని రకాలుగా నిన్ను బలహీనపరచాలని చూసినా, నువ్వు స్థిరముగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం ఈ రోజు మనందరికీ కూడా చాలా అవసరం. చూడండి పిల్లరా, టెక్నాలజీలో మనం ముందుకు వెళ్తున్నాం, కానీ వాక్యములో ఈరోజు మనం బలపడలేకపోతున్నాం. ఈ వాక్యము మనకి జీవాహారం. ప్రతి క్రైస్తవునికి కూడా ఈ వాక్యమే ఆధారం. ఈ వాక్యం చేత మనం ఎప్పుడైతే బలపడతామో, ఈ వాక్యం చేత ఎప్పుడైతే మనం స్థిరపరచబడతామో, ఈ వాక్యం ఎప్పుడైతే మనలో కార్యసాధకమైనటువంటి కార్యమును జరిగిస్తుందో, అప్పుడు మనము దుష్టుని మనం జయించగలం. అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చేటటువంటి ఆ శక్తి చేత జీవిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యము మన జీవితాలకి ఆధారంగా ఉండి మనం దుష్టుని జయించాలి అంటే ఈ వాక్యము చాలా అవసరం. మనం ఎంత బలంగా ఉన్నామన్నది కాదు, వాక్యము చేత ఎంత బలముగా ఉన్నామో, ప్రార్థనలో మనం ఎంత బలంగా ఉన్నామో, విశ్వాసంలో మనం ఎంత బలంగా ఉన్నామో, వీటిని ప్రామాణికంగా కానీ మనం తీసుకుంటే దేవుని యొక్క మహాశక్తిని